నాయుడుపేట ఎంబీ న్యూస్. పెసల గురవప్పచెట్టి జూనియర్ కళాశాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ డే. ప్రిన్సిపాల్ ముసునూరు హనుమంతరావు. 2.0 మెగా పేరెంట్స్ డేకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ నాయకులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ పెసల గురవప్పచెట్టి జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే అత్యంత వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో హాజరై విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలను లెక్చరర్స్ నిర్వహించారు. అనంతరం తల్లికి వందనం నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు పాదములకు పుష్పములు వేసి నమస్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొని విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చారు. మొదటగా టీడీపీ యువ నాయకుడు నెలవల రాజేష్ మాట్లాడుతూ, యువతతోనే దేశ భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవించి అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవించి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని ఆయన అన్నారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులే రేపటి భావితరాల భవిష్యత్తుకు ముందడుగు వేయాలని, ప్రతి ఒక్కరు బాగా చదివి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, ఉగాది శెట్టి గోపి, పసల జయరాజ్, కళాశాల ప్రిన్సిపాల్ ముసునూరు హనుమంతరావు మరియు ఇన్ఛార్జ్ కల్లూరు గురవయ్య మరియు లెక్చరర్స్ ఉన్నారు. ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి మరి అదేవిధంగా ఉపాధ్యాయులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకి నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేది గతంలో ఎన్నడూ కూడా ఇంత గొప్పగా నిర్వహించింది లేదు. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేరెంట్స్ మరియు ఉపాధ్యాయులు ఒక మంచి సందేశపరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గతంలో ఈ యొక్క జూనియర్ కాలేజీకి సంబంధించి మామూలుగా మధ్యాహ్నం భోజనం లేదు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క జూనియర్ కాలేజీకి మధ్యాహ్నం భోజనం కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా తల్లికి వందనం, గతంలో అమ్మఒడి అని చెప్పి తల్లి పేరెంట్స్ కి, టీచర్స్ కి గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? టీచర్స్ బాగా చెప్తున్నారా? వెనకాల నుంచి అసలు సౌండే లేదు బాయ్స్ది, అంత గర్ల్స్ది వినిపిస్తుంది. గుడ్ గుడ్. సో ఇది మెగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు. దీనివల్ల ఏంటంటే యూజ్, సో పేరెంట్స్ కి, టీచర్స్ కి మనం ఎలా చదువుతున్నాం, మన బిహేవియర్ ఎలా ఉంది, ఏంటి, దాని గురించి తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. సో దీనివల్ల ఏంటంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి, వాళ్ళ డిసిప్లిన్ ఏంటి, ఓన్లీ మనం ఏదో టీచర్స్కి ఒక బాధ్యతగా వదిలేసాము, సో స్కూల్లో వదిలేస్తే అంత టీచర్స్దే బాధ్యత అనుకుంటున్నాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్కి మనమే చెప్పాలి, స్టూడెంట్స్ మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళు అడిగిన అడగకపోయినా చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ, అడగాల్సిన వాళ్ళ బాధ్యత. సో అలా తెలుసుకోవడం వల్ల వీళ్ళు మంచి భవిష్యత్తుకి, మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి పనికొస్తారు. సో థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్ పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మీ పిల్లల్ని కాలేజ్ పంపించటం, వాళ్ళని చదివించటం ఒక పెద్ద ఇది. ఒకటే పేరెంట్స్ తెలియాల్సింది, మీ పిల్లలు భవిష్యత్తులో బాగుండాలంటే చదువు చాలా ముఖ్యం. చదువుదా అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. చదువు ఉంటే ఎక్కడికైనా నెట్టుకొని వచ్చేయవచ్చు.
ఎందుకు ఈ పేరెంట్స్ టీచర్ ప్రోగ్రామ్ పెట్టారంటే మీ పిల్లలు ఈ కాలేజీలో ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇంటికి వస్తేనే చదువుతారనమాట. మీరు ఎప్పుడు చూసినా చదువుతా ఉన్నారు, ఏం చేస్తున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. అందుకోసం మిమ్మల్ని ఈ కాలేజ్ టీచర్స్ తో ఇంటరాక్ట్ చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసుకునేదానికి అన్నిటికన్నా చక్కగా అనిపించింది. అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ తల్లుల్ని అభినందించడం చాలా చక్కగా నేను చూసేదాన్ని కూడా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పేరు